ఏ అబ్లో బాగున్నావా? బాగున్నా. 10 గుడ్లు అయ్యా. అదా ఇదిగో 5 పట్టుకో. ఇదిగో లెక్క చూసుకో. 1 2 3 4 5. ఇదిగో ఇంకో 5 గుడ్లు. 1 2 3 4 5. సరిపోనియా? వస్తానా? డబ్బులు ఇది మంచిది. వస్తానే. ఏటో ఇంత పొద్దుపోయినా ఇంటికి రాలేదు. ఇదిగో రా, భోజనానికి రా. వస్తాను పద. దా భోజనానికి. అబ్బా వినిపించింది లేవే, సైకిల్ చెయ్యక్కర్లేదు. సర్లే నువ్వు పద, నేను వస్తున్నాను. మావా మావా లే మావా. చూడనే కదే ఓటేసిన ఒళ్ళు తెలకుండా నిద్రపోతున్నాడు. మావా లే మావా, లెగు. కర్మ, మా జీవితాల గురించి ఆలోచిస్తుంటే మధ్యలో కలవరించాలు. లెగింకా ఆలోచించు ఆలోచించు. మళ్ళా ఎన్నికలు వచ్చేదాకా ఆలోచించు. ఈడిక్కడేం చేస్తున్నాడు? ఏంది? చేపలు పట్టుకున్న చేపలు. పోదాం. రారా. ఎందుకు చేపలు? పోదాం. తొందరగా రారా. పద పద. వస్తున్నాను పదమాయా. నువ్వు తొందరగా బట్టలు మార్చరా. నువ్వు కూడా తీ మరే. నడు. ఎట్టిలో ఉన్న చేపలంట ఎగిరెగిరే దాగినంట, దాగిన ఆ చేపలన్నీ ఎతకెతకే పట్టెనంట. ఎంత బాగున్నాయా నీళ్ళు. చేపలు ఎక్కడ తిరుగుతుంటారా పట్టుకో. అది చూడా, నీకు కూడా దొరికింది. నేను కూడా పట్టుకున్నాను. చెప్పు. ఇంకా మంచిగా ఉంది. నమస్కారం. పంపుతా నాగు. స్పెక్ట్రమ్ స్కామ్. ఇంకో స్కామ్. ఏమైతే
స్పెక్ట్రమ్ అనేది జాతీయ సంపద. భారతదేశంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద కుంభకోణం జరగనేలేదు. సామాన్య జనంపై భారాలు, కార్పొరేట్లకు లాభాలు, త్వరలో ధరలు మండిపోతాయి. దీనికి మనల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. లక్షల కోట్లు మన ఖజానాకు తూట్లు పొడి చేస్తున్నారు. అవినీతి విస్తరిస్తోంది. మాస్టర్ అండి పేపర్. మరో స్కామా? ఛ! ఇన్ని కోట్లు దోచేస్తున్నారు, మేసేస్తున్నారు. పచ్చటి దేశాన్ని పశువుల్లా మేసేస్తున్నారు. ఛ! మన దేశ దౌర్భాగ్యం ఇలా తయారైందన్నమాట. మాస్టారు, ఇంకేంటి వార్తలు? ఏం చెప్పను. వర్షాకాలం, శీతాకాలంలాగా ఇది స్కామ్ కాలం. అది కుంభకోణాల కాలం. ఒక్క మన దేశంలోనే ఏడాది పొడవునా ఈ కాలం ఉంటుంది కాబోలు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్నవాడే లేడు. అందుకే మన దేశ దౌర్భాగ్యం ఇలా తగలడుతోంది అన్నాను. అబ్బా, ఇంతకాలం మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఇప్పుడు ఈ విషయాలు ఈ అమాయకులకు చెబితే ఆశపడటం కంటే ఆశ పెట్టడమే నేరమని తెలిసిన నేను కూడా వీరిలో ఆశలు రేపాను. నేను అలా చేసి ఉండకూడదు. విన్నారుగా, మాస్టర్ ఆ ప్రధాని మీద ఆశలు పెట్టుకున్నాడు, మనం మాస్టర్ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు అందరి ఆశలు తుడిచిపెట్టుకుపోయాయి. అంతే, మరి ఏం చేస్తాం చెప్పు. ఊరుకో అయ్యా.